ఆ విధంగా సిటిజన్స్ ఎక్కడైతే అలర్ట్గా ఉంటారో అద్భుతాలు జరుగుతాయి. ఆ విధంగా మంచి మన దగ్గర కూడా కొన్ని కాలనీస్ ఉన్నాయి. సిటిజన్స్ అందరూ అంటే అక్కడుండే కాలనీ వాసులందరూ కలిసి ముందుకెళ్తారు. ప్రభుత్వం ఏం చేయాలంటే అవుట్ రీచ్ ఆ యొక్క సిటిజన్స్ ఫారమ్స్కి బలం చేకూర్చడం, ఎక్కడైతే కాలనీ సంబంధించిన అసోసియేషన్స్ ఉన్నాయో వాటిని మరింత బలోపేతం చేయటం, వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు ఇవ్వటం, ఆ విధంగా ఒక ఆదర్శవంతమైన కాలనీస్ ఏవైతున్నాయో ఆ విధంగా తయారు కావాలి. మా ప్రాంతంలో మోడీ కాలనీని తయారు చేసుకున్నారు. చాలా ఆశ్చర్యంగా అక్కడుండే ఎంప్లాయీస్, రిటైర్డ్ ఎంప్లాయీస్ కలిసి అందరూ కూడా ఒక కమిటీ వేసుకొని వాడు మోడీ కాలనీ అంటే మోడీ గారి ఆలోచన ఉందో అన్నీ అక్కడ ఉండాలని మొత్తం ఎల్ఈడి లైట్స్ వేశారు. ఇప్పుడు కాదు, స్టార్టింగ్లో. ఇప్పుడు అన్ని చోట్ల ఎల్ఈడి లైట్ వచ్చింది. అలాగే స్వచ్ఛ భారత్ అని చెప్పి రోజు వంతల వారీగా ఈరోజు నేను చేయాలి మొక్కలు నాటి మొక్కలకి నీరేసే పని, ఒక్కొక్క మొక్క ఒకటి దత్తత తీసుకునే విధంగా. అలాగే మొత్తం సీసీ కెమెరాస్, ఇప్పుడు అన్ని సీసీ కెమెరాస్ ఉన్నాయి, ఆ రోజులు లేవు. అందరూ డబ్బులు వేసుకొని సీసీ కెమెరాస్ పెట్టుకోవటం, ప్రతి ఇల్లు తప్పనిసరిగా రీసైక్లింగ్ వాటర్ చేయాలి, అలాగే ఈ యొక్క వేస్ట్ సెగ్రిగేషన్ చేసి తీసుకోవాలి. ఈ విధంగా అనేక రకాల విషయాలు ఒక్కొక్కటి ఆశ్చర్యపోతాం. మనం ఆలోచన చేయకుండా వాళ్ళు ఆలోచన చేస్తున్నారు.